శేషవాహనంపై పరావాసుదేవ అలంకరణలో మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. బ్రహ్మాండ నాయకునికి ఈ నెల 18వ తేదీ వరకు జరిగే 13వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంత్రం 5:01 విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మృత్తికా సంగ్రహణ, శాల విహారణ, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్నివదనం, త్రేతాగ్ని ప్రణయనం, వాస్తు హోమం, ధ్వజారోహణ, బలిహారణ, నీరాజన, మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ జరిగింది. కోనేటి రాయుడు కోనసీమ తిరుమల శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు 7:30 పరావాసుదేవ అలంకరణతో శేషవాహన సేవలో శేషవాహనంపై పరావాసుదేవ అలంకరణలో మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట సత్యనారాయణ, రాజు గబ్బర్ సింగ్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ నల్లని సూర్య, చక్రధర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యాయి. 9 రోజులు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఆలయము డిప్యూటీ కమిషనర్ గారు, వారి సిబ్బంది ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. టెంపుల్ కూడా గత 1 సంవత్సరం కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మాడా వీధులు బాగా విశాలమయ్యాయి. టెంపుల్ ఎంట్రీ, ఎగ్జిట్స్, క్యూ లైన్స్ కానీ అన్నీ బాగా విశాలంగా చేశారు. దానివల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ తరఫున కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ శనివారాల పూట ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు అవసరమైతే ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చి క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత అన్నప్రసాదం దగ్గర కానీ కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్స్ కాకుండా అన్నీ ఒక ప్లాన్ ప్రకారము చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. ఇలాగా ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా టోటల్గా కామన్ మూడు షిఫ్ట్లో కూడా డ్యూటీ పడవలు కూడా పెట్టారు. మనకి 80,000 లక్ష వరకు వస్తారు. ఈ రోజు నుంచి 9 రోజులు బ్రహ్మోత్సవాలు పెట్టామంటే ఇలాగ ఇక్కడ ఉంటుంది. దర్శనం అయిపోయిందంటే బయటకు వచ్చారు. ఎలా వెళ్ళి మన బయట